చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తూ ఉన్నాము రీసెంట్ టైమ్స్లో బాగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మనకు స్పష్టంగా ఒకటే అర్థమవుతా ఉంది. మొన్న తను అన్న మాటలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు, నిన్న కూడా మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు మాటలు. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ పార్టీకి కావచ్చు, వాళ్ళ ఉనికిని పూర్తిగా కూడా ప్రజల్లో కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే కోల్పోయారనేది మొన్న 2019 ఎలక్షన్లో 23 సీట్లకు అంకితం చేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని మూలకు కూర్చోబెట్టారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇంక ఆ మాత్రం కూడా లేక ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొలువైనారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక భరోసాతో వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల వల్ల. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జనము పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి ఆయన పేరు కానీ లేకపోతే ఆయన పాలన కానీ ఖచ్చితంగా ప్రజలు ఏంటంటే ఆయన చేసిన మోసపు పాలన, దుర్మార్గపు పాలన వాళ్ళు చూశారు, ప్రజలు చూశారు. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ప్రజల్లో ఉనికి కోల్పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదంతా చూస్తున్న మనకి ఎట్లా అనిపిస్తుంది, కర్మరావు బాబు మా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఇవన్నీ మనం వినాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నాడు? ఫ్రస్ట్రేషన్లో ఆయన మెంటల్ స్టెబిలిటీని కోల్పోయి మాట్లాడుతున్నటువంటి వైనం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఆయన ప్రజల్లో ఉనికిని కోల్పోయి ఆయనకే ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక మంచి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా జగనన్న పాలనకు మద్దతుగా ఉన్నారు. ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ గెలిపించండి, నేను హైదరాబాద్ ఐటీగా డెవలప్ చేశాను, ఏపీ కూడా డెవలప్ చేశాను, రాష్ట్రం నాశనం అయిపోతుంది. అదే అంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇక మనం ఎన్ని మాట్లాడుకున్నా దాంట్లో భాగమే అది. ఆయన మెంటల్ కండిషన్ బాగాలేదు. ఎందుకంటే ఇప్పుడు రేపు రానున్న ఎలక్షన్లో నన్ను గెలిపించకపోతే ఇక మా పరిస్థితి బాగాలేదా ఆయన్నే చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్తున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు కానీ ఇంకోటి కానీ ఆలోచించాడు. అధికారంలో లేడు, సంక్షేమ పథకాల గురించి ఏదో చేస్తానని చెప్పటము చంద్రబాబు నాయుడు గారికి వెన్నెటో పెట్టినటువంటి విద్యలాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. ఈరోజు మళ్ళీ అధికారం లేనప్పుడు మాయమాటలు చెప్తే రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.